యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వెల్మజాల గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలు రోజువారీ పని ముగించుకున్న తర్వాత గ్రామ మైదానంలో యోగా ఆసనాలు చేశారు. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి ఆసనాలు సాధన చేశారు. కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహం చూపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మచాల గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలు రోజువారీ పని ముగించుకున్న తర్వాత గ్రామ మైదానంలో యోగాసనాలు చేశారు. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి ఆసనాలు సాధన చేశారు. కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహం చూపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజికవేత్త నేరటి పురుషోత్తం మాట్లాడుతూ, యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను నెలకొల్పే ఒక సంపూర్ణ జీవన విధానం. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. రోజుకు 30 నిమిషాలు యోగా చేస్తే శారీరక శ్రమతో వచ్చే అలసట తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ మేటీలు రేణుక, మాధవి, రజిని, శ్వేత, సుజాత, వినోద, మమత, మంజుల, జ్యోతి, ఉపేంద్ర, కావ్యశ్రీ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఒక్కటి కింద రాదు. ఒక్కసారి చెప్తాను. ముంగడికి చేతులు ముంగడికి, చేతులు ముంగడికి. ఓకేనా? అంటున్నారు. కాలు, కుడి కాలు ముంగడికి వేయండి. కుడి కాలు ముంగడికి వేయాలి. కుడి కాలు వీడియోలు అంటున్నాయన. గడ్డకు మధ్యన పడుతుంది.